ఆకలి ఎవరు క్రియేట్ చేశారు? రుచి ఎవరు క్రియేట్ చేశారు? విజన్ ఎవరు క్రియేట్ చేశారు? వినికిడి ఎవరు క్రియేట్ చేశారు? ఇదేదో పర్పస్‌తో, నేను పుట్టకముందే ఒక పర్పస్‌తో రెడీ చేశారు. నేను మా అమ్మకి అడిగా, "అమ్మ, నేను నీ కడుపులో ఉన్నాను కదమ్మా 9 నెలలు. నువ్వేమైనా డిజైన్ చేసావమ్మా నువ్వు దగ్గరుండి? ఒక మెకానికల్ ఇంజినీరింగ్ వచ్చి మొత్తం అన్ని సైంటిస్ట్‌లాగా అయ్యి మొత్తం డిజైన్ చేస్తారు. నువ్వు ఏదైనా డిజైన్ చేసావమ్మా? కళ్ళు, ముక్కు, చెవులు, నోరు ఎవరు క్రియేట్ చేశారు ఇంద్రియాలని? నేను ఎందుకు దీన్ని వాడేస్తున్నాను? ఇది ధర్మానికి వాడితే ఆనందం వస్తుంది, చెడుకు వాడితే దుఃఖం వస్తుంది. ఈ దుఃఖం ఎవరు క్రియేట్ చేశారు? ఆనందం ఎవరు క్రియేట్ చేశారు? ధర్మం ఎవరు క్రియేట్ చేస్తారు? అధర్మం ఎవరు క్రియేట్ చేశారు? ఈ శరీరాలు ఏంటి? నేను ఎందుకు అసలు ఇవన్నీ ప్రశ్నించాలి. అయితే ఈ యొక్క ఇంద్రియాలు ఏదో ఒక ఇంపార్టెంట్ పర్పస్ పైన నాకు ఇచ్చారేమో, ఒక వేగంతో, మనోవేగము, ఒక జిహోవేగము, ఉదర వేగం, వేగాలతో పరిగెడతాను ఏంటి? దీనికి ఎందుకు ఇంత వేగం ఉంది? నాలుకకి ఎందుకు అంత వేగం రుచి పొందాలని? కళ్ళుకి ఎందుకు అంత వేగం చూడాలని? చెవికి ఎందుకు వేగం వినాలని? ఈ వేగాలు ఎవరు క్రియేట్ చేశారు? సంథింగ్ ఏదో సృష్టి సిస్టమేటిక్ రన్ అవుతుంది. ఇవన్నీ ఎగ్జాక్ట్లీ దేనికోసం క్రియేట్ చేశారు? ఇంద్రియాలు. నా గురించా, లేదా ఎవరో వేరే వారి గురించా? సో ఇంద్రియాలు వేరే, అవి క్రియేట్ చేసిన వ్యక్తి భగవంతుడు అయితే ఆయన సేవలు ఉపయోగిస్తే ఎట్లా వస్తుంది రిజల్ట్ రాసుకోవాలి. అది భగవంతుడు లేడు, ఎవరు లేరు, ఆ ఇంద్రియాలు నా కోసం వాడుకుంటే రిజల్ట్స్ ఎట్లా వస్తుంది రాసుకోవాలి. భగవంతుడు ఉన్నారు. సో ఎందుకంటే కృష్ణుడికి ఇంద్రియాలు వాడుతుంటే నాకు రిలీఫ్ వస్తుంది, ఆరోగ్యం వచ్చింది, పీస్ఫుల్గా ఉన్నాను, డిసిప్లిన్ వచ్చింది. మై గాడ్, కృష్ణ ఇస్ దేర్. కంటికి కనిపించట్లేదు కానీ ఇంద్రియాలు మాత్రం ఆయన సేవలు వాడితే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. సంథింగ్ ఏదో సైన్స్ దాగుంది. సో ఆ ఇంద్రియాల కలియుగంలో భగవంతుడి ఇంద్రియాలు ఏంటంటే ఆ 16 పదాలు అనమాట. ఆ 16 పదాలే భగవంతుడి ఇంద్రియాలు. ఇంక కలియుగంలో ఏం చేయాలి నాయన అంటే ఆ 16 పదాలు ఇంద్రియాలకి సేవ. టచ్ సేవ అంటే ఏంటి? జస్ట్ టచ్ ఇట్. 16 words ఈజ్ ఎ మంత్రమూర్తి. అందుకే సంకీర్తన చాలా ముఖ్యమైనది, ఎంతో ముఖ్యమైనది, ఎంతో చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ కలియుగంలో. ఇంద్రియాలు ఏంటి, ఎవరి కోసం వాడాలి, సిస్టమేటిక్గా బ్రెయిన్ పనిచేసి సరిపోతుంది. సో జీవిత లక్ష్యం ఏంటంటే ఆ శబ్దమైన 16 పదాలు ఇంద్రియాలకే సేవ చేయాలి. ఉసికే సేవనం భక్తి రుచితే. భక్తి టాలెంట్స్ కాదు, ఇది ప్రేమ అప్లికేషన్ అన్నమాట, శరణాగతి. పరమశివుడు ఎట్లా పాడారు? వైష్ణవ అని యథా శంభు. ఆ శంభు పాడడం వల్ల భగవంతుడి కరిగిపోయాడంటే ఈ సంకీర్తన ఫస్ట్ 2 రకాలు పనిచేస్తుంది. ఫస్ట్ మీలో ఉన్న మాయను కరిగిస్తుంది, మీలో చెడు గుణాలని కరిగిస్తుంది. అందుకే ప్రతి ఒక్క ఇంట్లో ఈ జపంతో పాటు సంకీర్తన కూడా చాలా ముఖ్యమైనది. కనీసం ఉదయం 15 నిమిషాలు, సాయంత్రం 15 నిమిషాలు సంకీర్తన చేస్తే ఆ ఇల్లు సాక్షాత్తు వైకుంఠ లోకలే. దేవతలు, పరమశివుడు అందరూ వచ్చేస్తారు. శివకి హరినామం అంటే చాలా ఇష్టం. అందుకే ఆయన యథా శంభు, శంభు అని వైష్ణవానం, ఆయన ఎంతో ఇష్టం హరినామం అంటే, ఎంతో 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 ఇష్టం. వారు పెద్ద పెద్ద వాళ్ళకి ఇష్టపడి చేస్తున్నారు. మనం మానవ మాత్రులం, మనం ఎందుకు ప్రేమతో హరినామం చేయట్లేదు? అందుకే ప్రతి ఒక్కరి ఇంట్లో అయినా సంకీర్తన చేస్తే, మీ ఊర్లో 20 ఇల్లు ఉన్నాయి, 20 మంది భక్తులను చేశారు, మీరు అన్ని ఇల్లు కూడా కృష్ణనామంతో తడిచిపోవాలి. ఈ కలియుగంలో ప్రస్తుతం లైవ్ ఇన్కార్నేషన్. ఇప్పుడు ఈ కలియుగంలో అవతారం ఉంది. అవతారం ఏంటి? సంకీర్తన. ఎవరింట్లో వాళ్ళే సంకీర్తన చేయాలి. ప్రతి ఒక్కరి అవతారానికి సర్వీస్ చేయాలి. ఇన్ని లీలలు వినండి, మీ ఇంట్లో కనీసం భగవంతుడి 15 నిమిషాలు కీర్తన చేయకపోతే మీకు అసలు భక్తి అర్థం కాలేదు. భగవంతుడి యొక్క లీలలు అన్ని కూడా, అన్ని శాస్త్రాలు, అన్ని లీలలు, అన్ని అంశాలు, అన్ని ధామాలు, అన్ని క్షేత్రాలు ఈ 16 పదాల్లోనే ఉన్నాయి. ఈ 16 పదాలే చాలా ముఖ్యమైనవి. ఇది మనకి ఖచ్చితంగా ఈ పదాలను మనం పట్టుకోవాలి. మన ఇంట్లో సంకీర్తన చెయ్యాలి. చేస్తుంటే రోజు రోజుకి కర్మ ప్రభావం తగ్గుతూ ఉంటుంది. నామ సంకీర్తనస్య సర్వ పాప ప్రణాశనం. నామ సంకీర్తనం యస్య సర్వ పాప ప్రణాశనం. రిలీఫ్ ఆల్ మెటీరియల్ సఫరింగ్. ఈ భౌతిక ప్రపంచంలో దుఃఖము చూసారంటే చీకటి, దుఃఖం ఏమంటారు? చీకటి. ఇదంతా కూడా దుఃఖాలయం. ప్రతి కణం కూడా దుఃఖంతో నిండి అనమాట. ఇది భౌతిక ప్రపంచంలో చీకటి. ఈ దుఃఖం ప్రభావము మన మీద ఉండడానికి మనము ఈ దుఃఖాలయంకి మనకు అవతారాన్ని వచ్చింది సంకీర్తన, ద లైట్. పెద్ద అడవుల్లో ఒక అందమైన జ్వాలా ప్రకాశం. అక్కడ ఉంటే మనము క్షేమం. అడవుల్లో చీకట్లో పట్టుకుపోతాం లేకపోతే. సో ఇదంతా దుఃఖాలయంలో ఈ యొక్క లైటే ఈజ్ నథింగ్ బట్ హరే నామ్.
ఈ హరినామము మీ ఇల్లంతా దుఃఖాలమైతే మీ ఇంట్లో చేస్తే, అది సంకీర్తన చేస్తే అది ఆనంద నిలయం అయిపోతుంది అనమాట. అందరి ఇల్లు కూడా దుఃఖాలమే. ఈ సమస్త బ్రహ్మాండము దుఃఖంతో నిండిపోయింది, దుఃఖాలయం. ఈ దుఃఖాలయంలో మరి ఏంటి శాస్త్రం ఏం చెప్పిందంటే, దుఃఖాలయం ఆనందం ఏమైనా ఉందంటే, తం నామామి హరిపరం. ఆ నామం ఏం చేస్తుంది? ప్రణమో దుఃఖ, యొక్క దుఃఖాన్ని మొత్తం తీసివేస్తుంది. భాగవతం ఏం చెప్పింది? నామ సంకీర్తన. ఆ నామ సంకీర్తన సర్వ పాప ప్రణాశనం. కలియుగంలో వేరే దారులు వేరు, మీరు ఏమి టెన్షన్ పడలేదు. టెన్షను దుఃఖము. టెన్షన్ ఎందుకు వచ్చింది? దుఃఖాలయం. భయము దుఃఖాలయం అన్నాను. బాధ దుఃఖాలయం. ప్రతిదీ దుఃఖాలయం. చెడు కోరికలు దుఃఖాలయం. ఇవన్నీ నన్ను పీడిస్తున్నా, ఏడిపిస్తున్నా మా ఇంట్లో. దీన్ని తరిమి కొట్టాలంటే నేను నిద్ర మాత్రలు వేసుకోవాలి, దుఃఖం పోవాలంటే. ఎన్ని మాత్రలు వేసుకోవాలి? నిద్ర మాత్రలు దుఃఖం పోవాలంటే. అంటే నిద్రపోయామనుకోండి దుఃఖం మర్చిపోవచ్చు. సో దుఃఖం మర్చిపోవాలని నిద్ర మాత్రలు స్వింగమంటారు నన్ను. నామ సంకీర్తన చేయాలి. అది పెన్నము పట్టుకుంటే కాలిద్ది, వద్దు నేను కట్టుకుంటా, నా ఇష్టం, నువ్వు ఎవరు. ఆ యొక్క అహంకారం ఏం చేసింది? పట్టేసుకున్నా, కాలింది. సేమ్ వే మనమే వచ్చాము, మనమే స్వామికి విఘ్నేష్టి బతుకుతున్నాం. మన కర్మల ఆధారంగా మనం పెళ్లిళ్ళు చేసుకున్నాము. నా ఎపిసోడ్ 1 సూపర్, ఎపిసోడ్ 2 పిల్లలు పుట్టారు, ఎపిసోడ్ 3 అదేందో క్లైమాక్స్కి వచ్చినట్టు ఫీలింగ్ వచ్చింది అప్పుడే జర్నీ లైఫ్లో. బట్ యూ షుడ్ రెడీ విత్ హరినామ్ అనమాట. నిద్ర మాత్రం వేసుకుంటే ఏం ఉపయోగం లేదనమాట.